భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఈరోజు మాఘమాసపు శనివారం. ఈ పరమ పవిత్రమైనటువంటి రోజున పవిత్రమైనటువంటి స్వామివారి కథను విందాం. తిరుపతికి 30 మైళ్ళ దూరంలో ఉన్న నారాయణపురం రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే రాజు పరిపాలన చేస్తున్నాడు. శ్రీహరి శాపం వలన పిశాచంగా మారిన చోళరాజు స్వల్పకాలంలో శరీరం జాలించి సుధర్మునికి ఆకాశరాజు అనే కుమారుడుగా జన్మించాడు. రాజు దంపతులు ఆకాశరాజుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకనాడు వేటకు వెళ్ళిన సుధర్ముడు అలసిపోయి కపిలతీర్థం దగ్గర విశ్రాంతి తీసుకోవాలని కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో నాగకన్య అక్కడికి స్నానం చేయాలని వచ్చింది. ఆమెను చూసి రాజు ఇష్టపడ్డాడు. వెంటనే గాంధర్వ వివాహం చేసుకున్నారు. వారిద్దరకు జన్మించిన వాడే తొండమానుడు. సుధర్ముడు ఆకాశరాజుకు రాజ్యాన్ని తొండమానుణ్ణి అప్పగించి కన్నుమూశారు. ఆకాశరాజు ధర్మం తప్పకుండా పాలన చేస్తున్నారు. ఆకాశరాజు భార్య ధరణీదేవి ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తున్నారు. కానీ ఆయనకు పిల్లలు లేరు. ఈ చింత వారిని బాధ పెడుతుంది. ఒకరోజు వారు తమ కులగురువు సుఖమహర్షిని ఆహ్వానించారు. ఆయనకు పాదపూజ చేశారు. తర్వాత తమ వేదన తొలగించమని ప్రార్థించారు. రాజా, పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పారు. మంచి ముహూర్తం ఖరారైంది. బ్రాహ్మణులను రావించి కావలసిన ఏర్పాట్లు చేశారు. యాగశాల కోసం భూమిని బంగారు నాగలితో దున్నుతుండగా నాగలికి ఏదో తగిలినట్లు కనిపించింది. అది ఒక పెట్టె. అందులో ఒక పద్మంపై ఉన్న ఒక పసిపాప కనిపిస్తుంది. ఆ వెంటనే ఆకాశంలో మెరుపు. ఆకాశవాణి ఇలా వినిపిస్తోంది. రాజా, నీ పూర్వజన్మ సుకృతం వలన ఈమె లభ్యమైంది. ఈమె వలన నీ వంశము తరిస్తుంది. ఈ మాట తథ్యం. అక్కడ ఉన్నవారు ఈ మాటలు విని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం యాగాన్ని రాజదంపతులు భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకున్న తర్వాత సుఖమహర్షితో రాజమందిరంకు వెళ్ళారు. మహర్షి, ఈ బిడ్డకు మీరు నామకరణం చేయండి అని కోరారు. రాజా, పద్మంలో మనకు కనిపించింది కావున పద్మావతి అని పేరు పెట్టండి అని చెప్పారు. వారు పద్మావతిని పేరు పెట్టారు. ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నారు. కొద్ది కాలంలోనే వారికి వసుధాముడు అనే కుమారుడు జన్మించాడు. ఇరువురు పిల్లలను అల్లారు ముద్దుగా చూస్తున్నారు. పద్మాక్ష మహారాజుకు చాలా కాలం తర్వాత వరలక్ష్మి దేవి అనుగ్రహంతో మూసులుంగి అనే కుమార్తె జన్మించింది. ఆమె సకల విద్యా పారంగురాలు. 16 సంవత్సరాలకే యుక్త వయస్సురాలైంది. ఆమె శ్రీహరిని వివాహం చేసుకునేందుకు ఇష్టపడ్డారు. కుమార్తె అభీష్టం గ్రహించి తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశాడు. దేశదేశాల రాజకుమారులు వచ్చారు. కానీ పిలవకుండా రావణాసురుడు కూడా వచ్చి ఆమెను బలవంతం చేయబోగా అడ్డుకున్న ఆమె తండ్రిని వధించారు. మూసులుంగి మాయమై అరణ్యంలో వేదాలు చదువుతున్న మునుల వద్దకు వచ్చింది. వేద పఠనం సమయంలో వచ్చింది కావున ఆమెకు వేదవతి అనే నామకరణం చేశారు. ఆమె వారి అనుమతి పొంది తపస్సు చేయటానికి హిమాలయాలకు వెళ్ళింది. విమానంలో గగనతలంలో వెళుతుంటే రావణునికి తపస్సు చేస్తున్న మూసులుంగి కనిపించేసరికి ఆమెను తాకబోగా ఆమె, ఓరి పాపాత్ముడా, నీ మూలంగా నేను అగ్నిలో ప్రవేశిస్తున్నా. ఓ స్త్రీ వల్లే నీవు నీ వంశము సర్వనాశనం అవుతుంది అని శపించి అగ్నిలోకి వెళ్ళింది. రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతకు బదులు వేదవతిని భిక్ష వేయడానికి పంపి సీతను తన భార్య స్వాహాదేవికి అప్పగించాడు అగ్నిదేవుడు. రావణ సంహారం తర్వాత రాముడు సీతను అగ్రప్రవేశం చేయించాడు. అనంతరం ఇరువురు సీతతో వచ్చిన అగ్ని వేదవతి వృత్తాంతం చెప్పి ఆమెను వివాహం చేసుకోమని కోరారు. సీత కూడా ఇష్టపడ్డాడు. కానీ అప్పుడు రాముడు ఈ అవతారంలో ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నాడు. కలియుగంలో నేను వెంకటేశ్వరునిగా అవతరిస్తాను. ఈ వేదవతి రాకాశరాజు కుమార్తె పద్మావతిగా పెరుగుతుంది. అప్పుడు ఈమెను నేను వివాహం చేసుకుంటా అని మాట ఇచ్చాడు.
సీతారాములకు నమస్కారం చేసి వేదవతి అగ్నిలో ప్రవేశించింది. ఆ వేదవతియే ఈ పద్మావతి. పద్మావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై సకల విద్యలు నేర్చుకుంది. 14 సంవత్సరాలకే యుక్త వయసుకు వచ్చింది. ఓ శుక్రవారం గౌరీ పూజ చేసి తర్వాత చెలికత్తెలతో ఆడుతున్నది. నారదుడు నారాయణ నామాన్ని జపిస్తూ అక్కడికి వచ్చాడు. ఆయనకు నమస్కారం చేసి ఆసనంపై కూర్చోబెట్టి అతిథ మర్యాదలు చేసింది. ఆయన సంతోషించి, అమ్మా, నీ చెయ్యి చూపు, నీ భవిష్యత్తు తెలియజేస్తాను అన్నాడు. ఆమె చెయ్యి చూసి, నీ చేతిలో పద్మ, ధ్వజ, మత్స్యరేఖలు ఉన్నాయి. నారాయణుడే నీకు భర్త అవుతాడు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి వెళ్ళాడు. వకులామాత పరిచర్యలతో చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు శ్రీనివాసుడు తల్లితో, అమ్మా, నాకు వేటకు వెళ్ళాలని ఉంది, అనుమతి ఇవ్వాలని అడిగాడు. శ్రీనివాస, ఈ అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి. నాకు భయంగా ఉంది. నీవు మరలా వచ్చే వరకు అంది. అమ్మా, నా గురించి నీకు తెలుసు కాబట్టి ఈ చిన్న కోరిక తీర్చుకోనివ్వు అన్నారు. అలాగే తలూపింది వకులామాత. శ్రీనివాసుడు ధనుర్బాణాలతో వేటగాని వస్త్రాలతో ధరించి తల్లి ఆశీస్సులు తీసుకొని అరణ్యంలోకి బయలుదేరాడు. శ్రీనివాసుడు ధనుష్టాంకారము చేశాడు. ఈ శబ్దం పిడుగులు పడినట్లుగా ఉంది. దీంతో మృగాలు వాటి నివాసాలకి పరుగులు తీశాయి. పదునుగల బాణాలతో ఏనుగులను తరిమాడు. అడవి పందులను, సింహాలను సంహారం చేశాడు. ఇంతలో ఒక మదపటేనుగు గీంకార ధ్వని వినిపించింది. ఆ ధ్వని వచ్చిన వైపు వెళ్ళి దానిని పరిగెత్తుతూ వెంబడించాడు. అది కష్టం అనిపించి బ్రహ్మను తలంచగా ఆయన ఓ శ్వేతాశ్వనం పంపాడు. దానిని అధిరోహించి వెంబడించాడు. అది చాలా దూరం తిప్పి శ్రీనివాసునకు తర్వాత కనిపించలేదు. అప్పటికే అలసిపోయిన శ్రీనివాసుడు కాసేపు అలసట తీర్చుకునేందుకు కాసేపు ఆగాడు. సమీపంలో ఉద్యానవనం కనిపించింది. దానిలోకి ప్రవేశించాడు. అక్కడున్న కోనేటిలో అశ్వానికి నీళ్లు తాగించి తాను తాగి విశ్రాంతి తీసుకునేందుకు ఒక మహాబోధి వృక్షం కింద విశ్రమిద్దామని వెళ్తుంటే మధురానుభూతిని కలిగించే గానం వినిపించింది. ఇంతలో పద్మావతి చెలికత్తెలతో అక్కడికి వచ్చింది. ఆమెను చూసి భూలోకంలో ఇంత సౌందర్యవతులు ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. ఆమె చెలికత్తెలతో, అతనెవరో ఇక్కడికి ఎందుకు వచ్చాడో కనుక్కోండి అని చెలికత్తెలను పంపింది. వారు శ్రీహరి దగ్గరకు వెళ్ళి, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. నేను ఒంటరివాణ్ణి, శేషాచలం నా నివాసం అని చెప్పాడు. పద్మావతి అతన్ని సమీపించింది. ఆమెతో శ్రీనివాసుడు, మీ నామమేమిటి, మీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించాడు. నేను ఆకాశరాజు కుమార్తెను, నా తల్లి ధరణీదేవి అని చెప్పింది. నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి. నీవు నా కోసమే జన్మించావు. నిన్ను చూడకుండా ఉండలేను. నీకిష్టమైతే వివాహం చేసుకుంటానని అన్నాడు. పద్మావతి కోపంతో, వేటగాని వైపు నీవెక్కడా, మహారాజు కుమార్తెనైనా నేనెక్కడా, పిచ్చి ప్రేలాపనలో మాని వెళ్ళండిక్కడి నుంచి అంది. రాజకుమారి, మీరు లేకుండా నేను వెళ్ళను అని అనగానే ఆమె ఆగ్రహంతో చెలులకు సైగ చేసింది. వారు అతనిని రాళ్లతో కొట్టారు. ఆ దెబ్బలకు అశ్వం చనిపోయింది. గాయాలతో రక్తం కారుతూ తన నివాసంలోకి అడుగుపెట్టాడు హరి. శ్రీనివాసుడు పక్కపై పరుండినాడు. తల్లి ఇచ్చిన పలహారం తినలేదు. వకులామాత శ్రీనివాసుడి వద్ద కూర్చొని గాయాలతో ఉన్న శ్రీనివాసుడిని చూసి బాధపడింది. తండ్రి, నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు అంది. ఆయన మౌనంగా ఉన్నాడు. నాయనా, నా దగ్గర దాపరికం ఎందుకు? నేను నీ తల్లిని కానా, చెప్పు అని పదే పదే అడగసాగింది. అమ్మా, నేను ఒక మదపటేనుగును వేటాడుతూ అలసిపోయి ఒక ఉద్యానవనంలో అడుగుపెట్టి కొలనులో నీళ్లు త్రాగి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా. ఇంతలో రాజకుమార్తె కనిపించేసరికి ఆమెను వివాహం చేసుకుంటాను అన్నాను. ఆమె ఇలా కొట్టించింది అని పలికాడు. శ్రీనివాసుడు వాక్యాలు విన్న వకులామాత, నాయనా, నీవెక్కడా, మహారాజు గారి అమ్మాయి ఎక్కడా, ప్రేమకు తారతమ్యం ఉండదా, దరిద్రులకు రాజమాతను రాజబిడ్డను ఇస్తారా, నా మాట విని మనసు మార్చుకో అని హితబోధ చేసింది. అమ్మా,
ఈ పద్మావతి ఎవరో కాదు. నేను రామావతారంలో ఉన్నప్పుడు సీతాపహరణ సమయంలో అగ్నిదేవుడు మోసం చేసి రావణుడితో సీతకు బదులుగా వేదవతిని పంపాడు. రావణ సంహారం తర్వాత సీత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత అగ్ని ఇద్దరు సీతలతో వచ్చి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు సీత వేదవతిని వివాహం చేసుకోమన్నది. కలియుగంలో చేసుకునేందుకు అంగీకారాన్ని తెలిపాను. ఆ వేదవతియే ఈ పద్మావతి. ఆనాడు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అన్నాడు శ్రీనివాసుడు. పద్మావతికి ఉద్యానవనం నుంచి వచ్చిన తర్వాత శ్రీనివాసుడే జ్ఞప్తికి రాసాగాడు. చెలులకు చెప్పడానికి బిడియం, తల్లికి చెబుదామంటే బికారి గురించి నీకెందుకు అంటుంది. తండ్రికి చెబితే తన స్థాయి కాదంటాడేమోనని ఎవరికి చెప్పకుండా నిద్రపోవటం లేదు, ఆహారం తీసుకోవటం లేదు, ఆటపాటలు లేవు. మనోవ్యాధితో మంచమెక్కింది. జ్వరంతో శరీరం మండుతుంది. నిద్రలో పిచ్చిగా కలవరిస్తూ ఉంది. కుమార్తె వ్యాధి రాజదంపతులకు అంతుపట్టరానిదైంది. రాజవైద్యులు భూత వైద్యులను పిలిపించి మందులు ఇప్పించారు, యంత్రాలు కట్టించారు. అయినా మార్పు లేదు. దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు, దాన ధర్మాలు చేశారు. అయినా మార్పు లేదు. మనోవ్యాధికి మందు లేదు కదా. రోజు రోజుకు అనారోగ్యం ఎక్కువైంది. శ్రీనివాసునకు పద్మావతిని చూసిన నాటి నుంచి ఆలోచనలే. నిద్ర పట్టలేదు, ఆకలి వేయటం లేదు. వేటగాని వేషంలో వెళ్ళి తప్పు చేశానా? నిజ రూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండవచ్చు. ఇలా ఆలోచనలతో రాత్రంతా నిద్ర పట్టలేదు. తెల్లవారింది. కుమారుడు బాధపడుతున్నది చూడలేక, నాయనా, ఒకసారి ఆకాశరాజును కలిసి వస్తాను. నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని ఆమె నారాయణపురం వెళ్ళింది. శ్రీనివాసుడు బాగా ఆలోచన చేశాడు. వకులామాతలను చూసి కుమార్తెను ఇవ్వడేమో అని భావించి ఎరుకల సానిగా మారి ఆకాశరాజు ఇంటి వద్ద తిరుగుతూ ఉన్నాడు. సోది చెప్పే ఎరుకల సానిని పిలిపించింది ధరణీదేవి. నీవు ఎరుక బాగా చెబితే నీకు మంచి బహుమతులు ఇస్తాం అంది. ఎరుకల సాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు ఎదురుగా పద్మావతిని కూర్చుండబెట్టి గద్దె పలకపై పసుపు కుంకుమ పెట్టిండు. చేతిలో ముత్యాలు పోయించాడు. మూలదేవతకు మొక్కులు మొక్కి మొదలుపెట్టాడు. ఎరుకల సానిదేవి బొమ్మకు నమస్కారం చేసినది. వినాయకుడికి, వీరభద్రుడికి, త్రిమూర్తులు, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, త్రిమాతలను, అష్టదిక్పాలకులను పూజించి, మీరంతా మా పూజలందుకొని ఈమె మనసులో ఉన్న కోరిక చెప్పండి అంది. అని బెత్తం కొన పద్మావతి చేతిలో ఉంచి, అందరూ దేవతలు నన్ను ఆవహించినారు. నీ మనసులో ఒక చింత ఉంది. అది మంచిదా కాదా అని అడుగుతున్నావు. అది మంచిదే. అదృష్టం ఉంటే అదృష్టం అంటే నీదే. ఆ నల్లనయ్య పైన మనసు పారేసుకున్నావే. నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది. ఆ వరుడు లభించునో లేదో అని దిగులు పడుతున్నారా? మీరు ఈ బుట్టలో చూడండి, ఆ వరుడు కనిపిస్తాడా అంది ఆమె. పద్మావతి సిగ్గుతో తలంచుకుంది. ముక్కోటి దేవతలు అడ్డుపడినా మీ వివాహం ఆగదు అనగానే పద్మావతి లేచి తన గదిలోకి వెళ్ళింది సిగ్గుతో. ధరణీదేవి ఆశ్చర్యంగా, ఇదంతా నిజమేనా అంది. పువ్వులో పుట్టిన ఆమెను అడుగు అని బహుమతులు తీసుకొని వెళ్ళిపోయింది ఎరుకల సాని. ఎరుకల సాని మాటలతో అప్పటిదాకా ఉన్న విచారం మాయమైపోయి ఆమె ముఖంలో ఆనందం కలిగింది. ఇది గమనించిన ధరణీదేవి ఆకాశరాజుకు విషయం తెలిపింది. నాదా, అల్లారు ముద్దుగా పెంచిన పద్మావతిని అడవుల్లో నివసించే అతనికి ఇవ్వటానికి నా మనసు అంగీకరించడం లేదు అంది. దేవి, నారద మహర్షి శ్రీనివాసుడు అల్లుడవుతాడని చెప్పారు. ఈ మాట వ్యర్థం కాదు కదా. సుఖమహర్షిని పిలిపించి వివరాలు మాట్లాడుకుందాం అన్నారు. ఇంతలో పద్మావతి అక్కడికి వచ్చి, నేను ఆ ఉద్యానవనంలో చూసిన అతనిని తప్ప ఎవరినీ వివాహం చేసుకోను. ఇది నా నిశ్చయం అని చెప్పి వెళ్ళిపోయింది. వకులామాత వరాహస్వామికి విషయం అంతా చెప్పారు. ఆయన ఆశీస్సులు తీసుకొని నారాయణపురం బయలుదేరింది. తమ ఇంటికి వచ్చిన ఆశ్రమవాసిని రాజదంపతులు తగు విధంగా సత్కరించారు. అమ్మా, తమరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మా వల్ల కావలసిన సహాయమేమిటి తెలపండి అన్నారు. నేను శేషాచలం నుంచి వచ్చాను. మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి మనసు పడ్డాడు. అతను సాక్షాత్తు ఆ శ్రీహరే. నా కుమారుణ్ణి అల్లుణ్ణి చేసుకున్నారంటే మీకంటే అదృష్టవంతులు ఉండరు అని ముగించింది.
మేము పెద్దల సమక్షంలో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం. మీకు కబురు చేస్తాం అని చెప్పారు. ఆమె దంపతులను ఆశీర్వదించి శేషాచలం బయలుదేరాడు. వకులామాత వెళ్ళిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడు తొండమానుణ్ణి పిలిపించాడు. నీవు వెళ్ళి సుఖమహర్షిని తోడ్కొనిరా, ఆయనతో పద్మావతి పెళ్లి విషయం మాట్లాడాలి అన్నారు. తొండమానుడు వెళ్ళి సుఖమహర్షిని వెంట పెట్టుకుని వచ్చాడు. మహర్షిని సత్కరించారు. తర్వాత ఆకాశరాజు, మహర్షి, నారద మహర్షి, శేషాచలంలో ఉన్న శ్రీనివాసుడే పద్మావతికి తగినవాడని చెప్పారు. ఉద్యానవనంలో అతనిని చూసి అతనినే వివాహం చేసుకుంటానన్నది పద్మావతి. ఒక ఎరుకుల సాని సోదెలో ఆయన శ్రీహరే అని చెప్పింది. ఎరుకుల సానిగా వచ్చింది శ్రీహరి అని గుర్తించారు ఆ మహర్షి. ఇంతకు ముందు ఆశ్రమవాసి శ్రీనివాసుడి తల్లి వచ్చి అతని మనోభీష్టం చెప్పారు. ఈ విషయంలో మేము ఏం నిర్ణయం తీసుకోవాలో మిమ్మల్ని సలహా అడుగుదామని పిలిపించాము. తగిన సలహా ఇచ్చి మమ్మల్ని ఆనందింపజేయండి అన్నారు. రాజా, ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీహరే. మీరు పూర్వజన్మలో చేసిన పుణ్యం వలన అతను మీకు అల్లుడు కాబోతున్నాడు. సందేహించక వివాహం చెయ్యండి అన్నారు మహర్షి. ఆ పలుకులు విని అందరికీ ఆనందం కలిగింది. ఆకాశరాజు దేవగురువు బృహస్పతి ఇతర మహర్షులను పిలిపించినారు. బృహస్పతితో మీరు లగ్నపత్రిక వ్రాయించవలసిందిగా కోరారు. శ్రీహరి వివాహ పత్రిక రాసే అవకాశం రావటం నా మహద్భాగ్యం అని, అతను అల్లుడు కావటం నీ పూర్వజన్మ సుకృతం. నీ వల్ల సర్వ మానవ కోటి తరించగలరు అని అన్నారు. పంచాంగం చేతిలో తీసుకొని శ్రీనివాసుడు పద్మావతి నామ నక్షత్రాలు గణన చేసి వైశాఖ శుద్ధ దశమి భృగవారం అంటే శుక్రవారం మంచి ముహూర్తం నిర్ణయించారు. అప్పుడు ఆకాశరాజు లగ్నపత్రికను కూడా బృహస్పతినే వ్రాయమంటే ఆయన సమ్మతించాడు. ఆకాశరాజు శ్రీనివాసునకు రాసిన లేఖ, ఆర్య, తమకు మా పుత్రిక పద్మావతినిచ్చి వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించినారు. అందుకు ఈ వైశాఖ శుద్ధ దశమి భృగువారం మంచి ముహూర్తం కుదిరింది. కావున తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి మా కన్యాదానం స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయ ప్రార్థన. ఇట్లు ఆకాశరాజు తర్వాత సుఖమహర్షికి ఈ లేఖను లగ్నపత్రికను ఇచ్చి శ్రీనివాసుని వద్దకు పంపాడు. సుఖమహర్షి ఆశ్రమం చేరగానే శ్రీనివాసుడు నమస్కారం చేశారు. తర్వాత అతిథి మర్యాదలు చేశాడు. అనంతరం ఆకాశరాజు పంపిన లగ్నపత్రికను, ఆకాశరాజు పంపిన ఉత్తరమును సుఖమహర్షి శ్రీనివాసునకు ఇచ్చాడు. ఆ లేఖను చదివి సుఖమహర్షిని అనేక విధాలుగా కొనియాడాడు. వకులామాత ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించాడు. శ్రీ ఆకాశరాజు గారి పాద పద్మముల సన్నిధికి శేషాచలం నివాసి అయిన శ్రీనివాసుడు ఆనందించి కృతజ్ఞతతో వాయులేఖా విశేషాలు, తాము పంపిన శుభలేఖ చూసి చాలా సంతోషించాము. మీరు నిర్ణయించిన లగ్న కాలానికి సపరివారంగా వచ్చి కన్యాద్వానం స్వీకరించదనని మనవి చేస్తున్నాను. ఇట్లు శేషాచలంని వాసి అని వ్రాసిన లేఖను సుఖమహర్షికి అందించాడు శ్రీనివాసుడు. సుఖమహర్షి ఆ లేఖను ఆకాశరాజునకు ఇచ్చాడు. అది చదివి రాజు ఆనందపడ్డాడు. సుఖమహర్షిని సన్మానించాడు. నారాయణ స్మరణ చేస్తూ శ్రీనివాసుని వద్దకు వచ్చి నమస్కరించాడు నారదుడు. హరినాథుణ్ణి ఆసనంపై కూర్చొండబెట్టాడు. ఆర్ధరక్షక, త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాట చెల్లిస్తున్నారు. ఆ వేడుక చూసి ధన్యులమవుతామన్నారు నారదుడు. నారద, లోక కళ్యాణమునకు కావలసిన ధనం నా దగ్గర లేదు. లక్ష్మి లేకుండా పోయింది, కాన చేతిలో ధనం లేదు. రాజుగారితో విషయం చెప్పే వియ్యం ఏం చేయాలి? తగిన ఉపాయం చెప్పు అన్నారు హరి. స్వామి, ఎందుకు చింతన? కావలసినంత ధనం కుబేరుని వద్ద తీసుకోవచ్చు కదా అన్నాడు నారదుడు. శ్రీహరి గరుణ్ణి ద్వారా వర్తమానం కుబేరునకు పంపాడు. గరుడు కుబేరుణ్ణి హరి దగ్గరకు చేర్చాడు. నారదుడు కుబేరుడితో, ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం నిశ్చితార్థం జరిగింది కదా, అందుకే నీవు ధన సహాయం చేసి ఈ కార్యం గట్టెక్కించు అన్నాడు. కుబేరుడు అంగీకరించాడు. 3,364 కోట్ల రామ నిష్కములను ఇచ్చి
పత్రం వ్రాయించుకున్నాడు. ఇందుకు సాక్షులుగా బ్రహ్మ, శివుడు సంతకాలు చేశారు. కుబేరా, నీవు ఇచ్చిన ధనమునకు వడ్డీ చెల్లించి కలియుగాంతమున మొత్తం చెల్లించదనని చెప్పాడు హరి. కుబేరుడు సంతోషంగా వెళ్ళాడు. శ్రీనివాసుడి కళ్యాణం నాకు ధనం సమకూరినందునకు సంతోషపడ్డాడు హరి. తన సోదరుడు గోవిందరాజస్వామికి పిలిపించి, సోదరా, కుబేరుడి వద్దకు వెళ్ళి ధనము తీసుకొని విశ్వకర్మను పిలిచి వసతి గృహాలు నిర్మించు అని అన్నారు. గోవిందరాజస్వామి వివాహానికి కావలసిన మందిరాలు, మండపాలు, ప్రాంగణాలు నిర్మించారు. శేషాచలం కలియుగ వైకుంఠమైంది. గోవిందరాజస్వామి చేతిలో ధనరేఖలుండటం వల్ల ధనం ఖర్చు పెట్టిన కొద్దీ పెరుగుతున్నది. అమ్మా, శుభలేఖలు ఎవరెవరికి పంపాలి చెప్పు అన్నారు హరి. నాయనా, నీవు దేవదేవునివి, 14 లోకాలలో అందరికీ శుభలేఖలు పంపు అంది వకులామాత. గరుడికి శుభలేఖలు అందజేయాలని పంపాడు హరి. ఆహ్వానితులంతా బయలుదేరి శేషాచలం చేరారు. బ్రహ్మ, సరస్వతి, శివపార్వతులు, సచి, ఇంద్రుడు, నారదుడు, అష్టదిక్పాలకులు, బృహస్పతి, మహర్షులు, అప్సరసలు, వినాయకుడు మొదలైన వారంతా హరి వివాహానికి విచ్చేశారు. అగ్నిదేవుడు పంచభక్ష పరమాన్నాలు అతిథులకు వడ్డించి చందన కస్తూరి తాంబూలాలు ఇచ్చి సత్కరించాడు. వాయువు పరిమళాలు వెదజల్లాడు. అనసూయ, సరస్వతి, పార్వతి నలుగు పెట్టారు. గంధర్వకాంతులు మంగళ స్నానం చేయించి పట్టు పీతాంబరాలు కట్టించి ఆభరణాలను అలంకరణ చేశారు. గరుడిపై కూర్చుండబెట్టారు. శివుడు శంఖం పూరించగా దేవతలంతా వారి వారి వాహనాలు అధిరోహించారు. బ్రహ్మ వేదములు పఠించగా మంగళ వాయిద్యములు మ్రోగుచుండగా శేషాచలం వీడిరి. నారాయణపురం సమీపాన గల సుఖమహర్షి ఆశ్రమం చేరారు. సుఖమహర్షి శ్రీనివాసునికి నమస్కారం చేసి పాదపూజ చేసి, హరి, దయామయ, నా ఆశ్రమం పావనం చేసి నా ఆతిథ్యం స్వీకరించండి అని వేడుకున్నాడు. అందరూ ఆశ్రమంలో తృప్తిగా భోజనాలు చేశారు. సుఖమహర్షి స్వామిని స్తుతించి సాగనంపారు. ఆకాశరాజు నారాయణపురంలో చలువ పందిళ్లు వేయించి మంగళ తోరణాలు కట్టించి శోభాయమానంగా ఉంచారు. అందమైన దీపాలు ఏర్పాటు చేశాడు. రంగురంగుల రంగవల్లులు వేయించారు. ధరణీదేవి ముత్తైదువులను రావించి పద్మకు నలుగు పెట్టించి తర్వాత పన్నీరు స్నానం చేయించారు. పట్టు వస్త్రాలు కట్టించి రత్నఖచిత ఆభరణాలను అలంకరింపజేశారు. ఇంతలో హరి పురప్రవేశం చేస్తున్నారు అని సేవకులు వార్త అందించారు. ఆకాశరాజు శ్రీనివాసునకు ఎదుర్కోలు గావించుటకు మంగళ వాయిద్యముల నడుమ మంత్రి సామంతాదులు వెంటరాగా శ్రీనివాసునికి ఎదురేగి ఆయనని గజవాహనంపై ఆకాశరాజు కూర్చుండబెట్టి పురవీధుల్లో ఊరేగించి విడిది మందిరంలోకి వెంటబెట్టుకొని వెళ్ళాడు. కళ్యాణానికి వచ్చిన బ్రహ్మాది దేవతలకు, ఋషులకు తగు మందిరాలను ఏర్పాటు చేశాడు. షడ్రసోపేతంగా విందు పెట్టించాడు. చందన తాంబూలాలు ఇచ్చి సత్కరించాడు. ఆ రాత్రి అందరూ విశ్రమించారు. ఆకాశరాజు వారి వద్ద సెలవు తీసుకుని మందిరానికి వచ్చి ధరణీదేవితో మరుసటి రోజు వివాహానికి కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయారు. సూర్యోదయానికి ముందే వశిష్ఠ మహర్షి, వివాహ సమయం ఆసన్నమైంది, మీ రాజదంపతులు వెళ్ళి శ్రీనివాసునికి పాదపూజ చేయటానికి వెళ్ళండి అని వారిని పంపించాడు. వారు వెళ్ళి పన్నీరు, పాలు, పూలు, చందన అక్షతలు, ధూప దీపాదులతో పాదపూజ చేశారు. ముత్యాల పల్లకిలో శ్రీహరిని కూర్చోండబెట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అచట నుండి దేదివ్యమానంగా వెలుగుతోందో కళ్యాణ మండపంలోకి తీసుకొని వెళ్ళారు. అచట ఏర్పాటు చేసిన నవరత్నాలతో పొదగబడినటువంటి పీటపై కూర్చోండబెట్టారు. ఆకాశరాజు పద్మావతి చెయ్యి పట్టుకొని బంగారు పాత్రతో ధరణీదేవి జలము పోయగా శ్రీనివాసునికి కన్యాదానం చేశారు. వశిష్ఠ మహర్షి వధూవరులను కంకణాలు కట్టించి నాడు ముత్తైదువులు హారతుల మధ్య పద్మావతి మెడలో శ్రీనివాసుడు మాంగళ్య ధారణ చేశాడు. బ్రహ్మాది దేవతలు పుష్ప అక్షింతలు వేసి వారిని పార్వతి వధూవరులకు హారతులు ఇచ్చారు. గంధర్వులు ఆకాశం నుండి పుష్ప వర్షం కురిపించారు. మహావైభవంగా జరిగిన ఈ కళ్యాణం చూసి వకులామాత ఆనంద పరవశురాలై వధూవరులను దీవించింది. ఈ విధంగా పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ వైభవం కన్నుల విందుగా
ఈ మానవ లోకాన్ని లోక కళ్యాణం కోసం అందరినీ ఉద్ధరించడానికి లోక కళ్యాణం కోసం ఈ కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ కథను విని అందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి.